న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. 3-4 నెలల కాలంలో యానాం పోలీసులకు దాదాపు 50 మొబైల్ ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందాయని యానాం పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎస్పీ వరదరాజన్ తెలిపారు. 3-4 నెలల కాలంలో యానాం పోలీసులకు దాదాపు 50 మొబైల్ ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందాయని యానాం పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎస్పీ వరదరాజన్ తెలిపారు. వాటిలో 11 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా రికవరీ చేసినట్లు వెల్లడించారు. యానాం పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 9 మంది బాధితులకు వారి మొబైల్ ఫోన్లను తిరిగి అందజేశారు. రికవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ సుమారు 2.77 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో అపరిచితుల దగ్గర కూర్చున్నప్పుడు మొబైల్ ఫోన్లు మరియు విలువైన వస్తువులపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అలాగే మొబైల్ కొనుగోలు సమయంలో బిల్లు మరియు ఐఎంఈఐ నెంబర్ను తప్పనిసరిగా భద్రపరుచుకోవాలని సూచించారు. ఫోన్ మిస్ అయినా లేదా దొంగతనానికి గురైనా ఆ వివరాల ఆధారంగా ట్రాక్ చేయడం సులభమవుతుందని చెప్పారు. ఈ కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన క్రైమ్ టీం, సైబర్ టీం సభ్యులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ IPSR also, CA Yanam also. Sir will give in details in Telugu language. Thank you very much. గడిచిన 3-4 నెలల్లో మేము యానం పోలీసు దాదాపుగా ఒక 50 కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఆ మొబైల్స్లో దాదాపు 11 మొబైల్స్ మేము రికవర్ చేసి ఈరోజు 9 మొబైల్ ఓనర్స్ వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళకి రికవర్ చేసి వాళ్ళకి అందజేసే కార్యక్రమం ఈరోజు యానం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 11 మొబైల్ ఫోన్స్ ఒక విలువ దాదాపుగా 2,77,000. సో ఇవన్నీ రికవర్ చేసి ఈరోజు వాళ్ళకి అందజేస్తున్నాం. సో ముందుగా ప్రజలకి మేము సూచన చేసేది ఏంటంటే, పబ్లిక్ ప్లేసెస్లో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చి పక్కన కూర్చున్నా కూడా మీ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోండి. అదేవిధంగా డాక్యుమెంట్స్ ప్రకారంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా మొబైల్ కొన్నప్పుడు మీ బిల్స్ను వాటి IMEI నెంబర్ స్టోర్ చేసుకోండి. ఎందుకంటే మీ మొబైల్ పొరపాటున మిస్ అయినా కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాటి ద్వారానే మేము ట్రాక్ చేయగలం. అలాగే బిల్ కూడా మీ ఓనర్షిప్ మీదే అని తెలియజేయడానికి మేము కూడా రిఫర్ చేయగలం. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఇవి రికవర్ చేసి ప్రజలకు అందజేయడానికి సహకరించిన మా క్రైమ్ టీం, సైబర్ టీం అందరికీ మీ అందరి తరఫున మీ అందరి ముందు అభినందిస్తున్నాను, షేర్ చేస్తున్నాను. Phone worth how much? Cost 14,000. Oh, right, sir. యానాంలో ఇంధన కొరతపై పోలీసుల విజ్ఞప్తి. బంకుల వద్ద క్రమశిక్షణ పాటించాలి. యానాం గత వారం రోజులుగా యానాం ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ కోసం భారీ రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచనలు చేశారు. యానాంలో ఇంధన కొరతపై పోలీసుల విజ్ఞప్తి. బంకుల వద్ద క్రమశిక్షణ పాటించాలి. యానాం గత వారం రోజులుగా యానాం ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ కోసం భారీ రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచనలు చేశారు. పెట్రోల్ బంక్ యజమానులు విన్నపం మేరకు శాంతి భద్రతల పరిరక్షణ కోసం లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీసులకు బంకుల వద్ద మోహరించారు. ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్రమశిక్షణతో క్యూలో నిలబడాలని, యజమానులు లేదా సిబ్బందితో ఎలాంటి వాగ్వాదాలకు దిగవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందుబాటులో ఉన్న ఇంధనాన్ని వినియోగదారులకు సరఫరా చేయడానికి బంక్ నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. యానాంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు పోలీసులకు, బంక్ యజమానులకు సహకరించాలని కోరారు. ఇంధన సరఫరా ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు కొనసాగించాలని ఆదేశాలు ఉన్నతాధికారులు జారీ చేసినట్లు తెలిపారు. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేశారు. I request people please maintain peace and cooperate police and petrol pump owner for peaceful Yanam region. It will sort out within 15 days, I think. RS are also issued order
petrol will be distributed to the general public from 5 a.m. to 8 p.m. So please cooperate for the administration, police admin as well as the petrol bunk and civil supply department. Thank you all. Thank you all. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెం కాలనీ సమీపంలో గోపాల్ నగర్ సెంటర్ జాతీయ రహదారిపై కొలువైన అభయ ఆంజనేయ స్వామి వారి నిలువెత్తు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జన సైనికులు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెం కాలనీ సమీపంలో గోపాల్ నగర్ సెంటర్ జాతీయ రహదారిపై కొలువైన అభయ ఆంజనేయ స్వామి వారి నిలువెత్తు విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జన సైనికులు. శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ మహత్తర కార్యక్రమానికి తాళ్లరేవు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు బాబురావు, జన సైనికులు అడబాల శివ, ఎల్ బంగారం, బాబీ, పరిసర ప్రాంతాలకు చెందిన జన సైనికులు పాల్గొన్నారు. రోడ్డు మీద కూడా అయితే ఉంటారు అంటే ఒకే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ చెక్ పోస్ట్ సమీపంలో అమ్మ వాటర్ ప్లాంట్ సమీపంలో మురిమల్ల నుండి కారులో కాకినాడ వైపుకు వెళ్తున్న కారును ఎదురుగా వచ్చే ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో వాహనదారుడుకు స్వల్ప గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించడంతో అతను ప్రాణాలు దక్కాయంటూ యాక్సిడెంట్ చూసిన స్థానికులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అదే అది ఆ రోజు ఉంటుందండి తిరుగు చెప్పి మాట్లాడాడు ఫోన్ చేసాం నెంబర్ యాప్ కొడతారు కదా, దాంట్లో కొడితే పేరు లేదు మాట్లాడాడు ఆల్రెడీ మాట్లాడే ఫోన్ చేసాం. ఈ కనీసం 120, 130 ఉంటాయి కానీ చుట్టూ ఉంటుందండి. అది నేను లెఫ్ట్ సైడ్లోనే వస్తున్నానండి, మొరకొండ నుంచి కాకినాడ వెళ్ళే రూట్లో. అతను ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి స్పీడ్గా వచ్చి గుద్దేసాడండి. అతను రాంగ్ రూట్లో వచ్చాడు. అతను రాంగ్ రూట్లో వచ్చాడండి స్ట్రైట్గా. ఓకే, ఎలా ఉందండి అతనికి? అతను ప్రెసెంట్ అయితే బాగానే ఉందండి. లెఫ్ట్ హ్యాండ్ లైట్గా బ్లడ్ వస్తుందండి. మీరు లెఫ్ట్ వస్తున్నారా? నేను లెఫ్ట్లోనే వస్తున్నానండి. నేను దేన్ని క్రాస్ ఓవర్ చేయట్లేదండి, ఏం చేయట్లేదు. నేను లెఫ్ట్ సైడ్లోనే వస్తున్నాను. అతనే రైట్ సైడ్ నుంచి ఫాస్ట్గా వచ్చి క్రాష్ ఇచ్చాడండి క్రాస్గా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారు పెట్రోల్ డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్నా బంకుల వద్ద కొనసాగుతున్నారు. అదే రాత్రి ముమ్మిడివారు నియోజకవర్గంలో పలు బంకులకు చేరుకున్న డీజిల్, పెట్రోల్ వాహనదారులు, రైతులతో రద్దీగా మారిన బంకులు. అయిపోతుందేమోనని త్వరగా కొట్టించుకోవాలనే పోటీతో రేగుతున్న వివాదాలు. రైతుల అవసరాలకు రెవెన్యూ ఉద్యోగులు లెటర్ తో వస్తేనే టిన్లలో కొట్టేలా చర్యలు. ముమ్మరంగా కోతలు జరిగే సమయంలో డీజిల్ అమ్మకాలపై నిబంధనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రైతులు. ఆక్వా రైతులు జనరేటర్లు నడుపుకోవడానికి అవసరమైన తగినంత డీజిల్ లభించడం లేదని ఆవేదన. ఉపాధి లేక కుటుంబ పోషణ భారమైందంటున్న ఆటో వాలాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారు పెట్రోల్ డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్నా బంకుల వద్ద కొనసాగుతున్నారు. అదే రాత్రి ముమ్మిడివారు నియోజకవర్గంలో పలు బంకులకు చేరుకున్న డీజిల్, పెట్రోల్ వాహనదారులు, రైతులతో రద్దీగా మారిన బంకులు. అయిపోతుందేమోనని త్వరగా కొట్టించుకోవాలనే పోటీతో రేగుతున్న వివాదాలు. రైతుల అవసరాలకు రెవెన్యూ ఉద్యోగులు లెటర్ తో వస్తేనే టిన్లలో కొట్టేలా చర్యలు. ముమ్మరంగా కోతలు జరిగే సమయంలో
డీజిల్ అమ్మకాలపై నిబంధనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రైతులు. ఆక్వా రైతులు జనరేటర్లు నడుపుకోవడానికి అవసరమైన తగినంత డీజిల్ లభించడం లేదని ఆవేదన. ఉపాధి లేక కుటుంబ పోషణ భారమైందంటున్న ఆటో వాలాలు. ఎప్పట్లో వచ్చేది ఎప్పటికి ఎక్కుతూ ఎప్పటికి వచ్చేస్తే సంతా
హెక్టార్ ఉంది, డైలీ 40 లీటర్ల ఆయిల్ మాకు కాలుతుంది. కరెంట్ లేదు. రైతు పరిస్థితి ఏంటి? ఆయిల్ కొరువు లేదని చెప్తారు, మాకు ఆయిల్ డబ్బాలు కుదరదు. అక్కడ అయితే చెరువు పట్టుకొచ్చి డబ్బా పెట్టాడు కదండి. మరి మాకైతే ఈఆర్ఓ ఎంఆర్ఓ సర్టిఫికేట్లు కావాలంటున్నారండి. మరి అంటే మాకు బొంకెడికి వచ్చాక ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఎక్కడ ఉంటారో వాళ్ళు ఎక్కడ పోవాలి. మీ డిమాండ్ ఏంటి గట్టిగా చెప్పండి. మరి అక్వా రైతు చెరువు పట్టుకొచ్చి బొంకెడి తీసుకురాడు కదా, డబ్బాతోటే తెచ్చుకుంటాడు, పట్టుకెళ్తాడు. 40 లీటర్ల ఆయిల్ అతనికి హెక్టార్ కావాలి. డైలీ 40 లీటర్లు వెళ్తుంది అనమాట హెక్టార్కి. ఏంటంటే దాని పరిస్థితి చెప్పండి. మరి మా పరిస్థితి ఏంటో మాకే అర్థం అవ్వట్లేదు. కరెంట్ లేదు దానికి. అక్వా రైతు ఇవాళ పెట్టుబడి పెట్టేసింది, ఎకరానికి 5 లక్షలు పెట్టిద్దాం. ఏదైనా తేడా వస్తే ఎందుకు పని చేయండి. మరి మాకు డబ్బా తెచ్చుకోకూడదు, ఇది తెచ్చుకోకూడదు అంటే అక్వా రైతు చెరువు తీసుకొచ్చి బొంకెడు పెట్టాడు కదండి. ఇప్పుడు అధికారులు ఏమన్నారు? ఇప్పుడు అధికారం ఈఆర్ఓ వచ్చి సర్టిఫికేట్ చేస్తే అది కూడా డబ్బా ఉంటే కుదరదని చెప్తున్నారు. అంటున్నారు 20 లీటర్ల కంటే ఇవ్వమంటున్నారండి. ఈ ఆర్డర్ మామూలుగా మాకు 3 సెట్ల వల్ల బాగా లాస్ అండి. అందులో మళ్ళీ ఇక డీజిల్ కొరత అంటే మరి ఇదండి. డీజిల్ కూడా లేకపోతే ఆటోలు నడిచిన పిల్లలు కోసుకోవాలండి. చాలా కష్టంగా ఉంది మా పరిస్థితి. 1 లీటర్ 2 లీటర్లు అంటే ఎక్కడ చేస్తామండి. మాకు కనీసం ఫుల్ ట్యాంక్ చేసి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడే కొడతామన్నారు 2 లీటర్లు 3 లీటర్లు. అప్పుడు 2 గంటలు అప్పుడు 6 రోజుల మధ్య ఇలాగే నడుస్తుందండి. ఎక్కడ దొరకట్లేదు. దీన్ని మాకు సహకారం కోరుతుందని కోరుతున్నాం. అలాగే చెప్తారండి ఆయిల్ కొరత లేదని చెప్తారండి అధికారులు అంతా. 10 దాంట్లో కూడా ఆయిల్ కొరత అయితే లేదని చెప్తున్నారండి. ఇక్కడ ఎక్కడ మాకు లీటర్ కూడా దొరకట్లేదండి. బయట అంటే 150 రూపాయలు అంటున్నారండి. లీటర్ 100 రూపాయలు అంటున్నారు, 150 రూపాయలు అయినా దొరకట్లేదండి. మాకు ఇక్కడ కొడతామంటున్నారు, 2 లీటర్లు కొడతామన్నారు, లైన్లో ఉన్నారండి. గంగవరం జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం మండలంలోని దొర మామిడి చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి అడుగుల ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. గంగవరం జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం మండలంలోని దొర మామిడి చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి అడుగుల ఆనవాళ్లు కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లిన సమయంలో ఈ అడుగుల ముద్రాలను గమనించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా అవి పెద్ద పులి అడుగులేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇటీవల అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో పులి సంచారం పెరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అడవికి ఆనుకొని ఉన్న ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పులి కదలికలను గమనించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ డీజిల్ కొరతను వెంటనే పరిష్కరించాలని, ఆయిల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ జిల్లా జగ్గంపేట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ డీజిల్ కొరతను వెంటనే పరిష్కరించాలని, ఆయిల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రామవరం పెట్రోల్ బంక్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ ఆయిల్ కొరత అనేది ఏర్పడుతుందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలన్నారు. ఈ ఆయిల్ మాఫియా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కూడా అంతుచిక్కడం లేదన్నారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, కేరళ, అస్సాం, గుజరాత్, ఢిల్లీ అనేక రాష్ట్రాల్లో లేని పెట్రోల్ డీజిల్ కొరత ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉందంటే ఆయిల్ మాఫియా బంకు యాజమాన్యాలు పెట్రోల్ కొట్టకుండా వేలకు వేలు లీటర్లు దోచుకుని లీటర్ పై 150 రూపాయలు వసూలు చేస్తూ అమాయక ప్రజల వద్ద దోపిడీ చేస్తున్నారన్నారు. తక్షణమే ఆయిల్ మాఫియాని అరికట్టి పెట్రోల్ డీజిల్ కొరతను పరిష్కరించాలన్నారు.
కొరతను వెంటనే అరికట్టాలి. పెట్రోల్ డీజిల్ మాఫియా వెంటనే అరికట్టాలి. పెట్రోల్ డీజిల్ మాఫియాని వెంటనే తీర్చాలి. ఆయిల్ ఇబ్బందులు వెంటనే తీర్చాలి. ఆయిల్ డీజిల్ పెట్రోల్ ఇబ్బందులు వెంటనే నశించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. నశించాలి ఆయిల్ మాఫియా. నశించాలి ఆయిల్ మాఫియా. ఇవ్వాలి ఆయిల్. ఇవ్వాలి ఆయిల్. ఇవ్వాలి ఆయిల్. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఇలా ఈ ఆయిల్ కి వ్యతిరేకంగా ధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొత్తం ఆయిల్ మాఫియా రాజ్యం అవుతా ఉంది. ఓ పక్క వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంటే ఆయిల్ లోటు లేదు, ఒరిస్సాలో ఆయిల్ లోటు లేదు, ఢిల్లీలో లేదు, కేరళలో లేదు, తమిళనాడులో లేదు. మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కొరత వచ్చింది? ఈ ఎలక్షన్స్ అయిపోతే 4 రాష్ట్రాలు ఎలక్షన్స్ అయిపోతే రేట్లు పెరుగుతున్నాయని పొక్క రోడ్డు పుట్టించారు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ ఆయిల్కి సంబంధించిన దాంట్లో ఈ పెట్రోల్ బంకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి పెట్రోల్ వానర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆయిల్ మాఫియా కలిపి ఈ నాటకం ఆడుతున్నారు. రాత్రులు కొడుతున్నారు ఆయిల్. ప్రతి బంకులో రాత్రి ఆయిల్ ఉంటుంది. నిన్న ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు వీళ్ళంతా వస్తే రావరం బంకులో 5,000 లీటర్లు ఉన్నాయి. 5,000 లీటర్లు ఉన్నది. ఇవాళ పొద్దున్న లేచి మేము ధర్నా అంటే 4 బంకుల్లో అక్కడ కొంచెం త్వర ఆయిల్ కొడుతున్నారు. ప్రధానంగా ఈ ఆయిల్ మాఫియా అనేది ప్రభుత్వానికి కూడా అంతుచిక్కట్లేదు. ముఖ్యమంత్రిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేయి దాటిపోయి ఆయిల్ మాఫియా చేస్తుంది. ఈ ఆయిల్ మాఫియా ఆయిల్ కొరత సృష్టించి రాత్రుల్లో లక్షలాది లీటర్లు లీటర్ కాడ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు చేసి అమ్ముతున్నారు. వాళ్ళకి ఆయిల్ మాఫియాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతుచిక్కట్లేదు. అందుకని నేనేమంటానంటే ఈ ఆయిల్ మాఫియా వల్ల మొత్తం కాలేజీల్లో చదివే పిల్లలంతా కూడా ఇళ్లకు పరిమితం అయిపోయారు. యూనివర్సిటీలన్నీ మూసేశారు. చిన్న పెద్ద మోటార్ సైకిల్ మీద ఆటోలు తిరిగేటువంటి కూరగాయల ఆటోలు కూడా రేపు స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? మొత్తం దేశంలో లేనిది మన రాష్ట్రానికి కొరత. పైగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీతో లింక్ ప్రభుత్వం, బీజేపీతో ఉమ్మడి ప్రభుత్వం ఉంది. ఇక్కడ బీజేపీతో ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీలో లేని ఆయిల్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో వెస్ట్ బెంగాల్లో లేని సమస్య, తమిళనాడులో లేని సమస్య ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోడీ గారితో ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్ లో ప్రజలంతా విలవల్లాడిపోతున్నారు. ఎక్కడ లారీలు అక్కడే, ఎక్కడ బళ్ళు అక్కడే, ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. మరి అధికారులంతా ఏం చేస్తున్నారు? కలెక్టర్లంతా ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మండల ప్రెసిడెంట్లు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ ఆయిల్ మీద దృష్టి పెట్టలేదు? ఎందుకు ఆయిల్ మాఫియా మీద యాక్షన్ తీసుకోలేదు? అందుకని నేనేమంటానంటే ఈ ఆయిల్ మాఫియా అనేది అరికట్టకపోతే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోతుంది. అనేక ఉత్పత్తులు పడిపోయాయి, అనేక అమ్మకాలు పడిపోయాయి, విపరీతంగా ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఇలా ఆయిల్ ధర 200 అన్నారు, అప్పుడే లీటరు ఏదో నూనె 200 అంటున్నారు. అలాగే అన్ని ధరలు పెంచేస్తారు. వెహికల్స్ ఎప్పుడైతే ఆగిపోయాయో, మొత్తం ఉత్పత్తి ఆగిపోయిందో అన్ని రేట్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆలు పండుగ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మురిమల్ల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి క్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి సోమవారం మహాపర్వదినం పురస్కరించుకొని కన్నుల పండుగ జరిగింది. కన్నుల పండుగ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మురిమల్ల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి క్షేత్ర పాలకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి సోమవారం మహాపర్వదినం పురస్కరించుకొని కన్నుల పండుగ జరిగింది. అర్చకులు బ్రహ్మశ్రీ సుదర్శన సత్యనారాయణాచార్యులు, బ్రహ్మశ్రీ పానంగిపల్లి సూర్యనారాయణ ఆచార్యుల ఆధ్వర్యంలో 5 రోజుల ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, దాత జంపన్న రామకృష్ణరాజు దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంధన కొరతపై మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆందోళన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో డీజిల్ పెట్రోల్ కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముమ్మిడివరం మాజీ శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ముమ్మిడివరం వైసీపీ ఇంధన కొరతపై మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆందోళన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో డీజిల్ పెట్రోల్ కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముమ్మిడివరం మాజీ శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ముమ్మిడివరం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తంగా ఇంధన కొరతతో ప్రజలు ముఖ్యంగా రైతులు నష్టపోతున్నారని పేర్కొన్న ఆయన ముమ్మిడివరం ప్రాంతం పూర్తిగా వ్యవసాయం మరియు ఆక్వా రంగాలపై ఆధారపడి ఉందని తెలిపారు. గత 3-4 రోజులుగా కొనసాగుతున్న డీజిల్ కొరత వల్ల పంట కోతలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు 30,000 ఎకరాల్లో సాగు జరుగుతుండగా ఇప్పటి వరకు కేవలం 10% కోతలు మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన 90% కోతలు జరగాల్సి ఉందని వెల్లడించారు. కూలీల కొరతతో యంత్రాలపై ఆధారపడుతున్న రైతులకు డీజిల్ అందకపోవడం తీవ్ర సమస్యగా మారిందన్నారు. ఆక్వా రైతులు కూడా జనరేటర్లకు డీజిల్ లేక నష్టపోతున్నారని వివరించారు. ఇంధన కొరతను ప్రభుత్వం నిర్లక్ష్యంగా తీసుకుంటుందని విమర్శించిన ఆయన దీన్ని మీడియా స్పష్టంగా పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. సంబంధిత మంత్రి బంకుల వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు లేకపోవడం గమనించాల్సిన విషయమన్నారు. రాబోయే 1-2 రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల కోసం ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆక్వా రైతులు కూడా నష్టపోతున్నారు. ఇదంతా కూడా కావాలని కుటుంబ కొరత సృష్టిస్తున్నారు అనేటువంటి మా రైతుల ఉద్దేశం. ఇది వెంటనే దీన్ని ఇప్పటికైనా ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి బ్లాక్ మార్కెట్ లేకుండా బంకుల్లోనే సప్లై చేయాలని మా రైతుల తరపుని చెప్తున్నాం. రైతే ఎన్నెముక, రైతే మెయిన్ అనేటువంటి చెప్పి ఈ నాయకులు, ఈ ప్రభుత్వాలు మాకు చాలా అనుభవం అని చెప్పి నాయకులు ఇప్పుడు ఏ స్టేట్లోని కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేనిది మన ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వచ్చింది అనేటువంటిది నేను 40 years అనుకున్నటువంటి ముఖ్యమంత్రి అని ప్రతి విషయంలో చెప్తాడైనా ఇప్పుడు పూర్తిగా ఆ అనుభవం ఏమైంది అనేటువంటిది తేల్దాం. రైతుల్ని ఎన్ని చేశారు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి తక్షణం పెట్రోల్ డీజిల్ సప్లై అవుతే ఈ రైతులు ఈ గండం నుంచి గట్టెక్కుతారని ఈ సభాముఖంగా చెప్తూ నేను ఇక్కడితో నిర్వహిస్తున్నాను. నమస్కారం. ఏదైతే ఈ రాష్ట్రంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరతతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకం కావచ్చు, ముఖ్యంగా రైతాంగం, ఈ ప్రాంతంలో ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గానికి వచ్చేసరికి ఇదంతా కూడా రైతు అలాగే ఆక్వా సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. ముఖ్యంగా గత 3-4 రోజులుగా ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ కొరత వల్ల రైతాంగానికి తీవ్రమైన నష్టం ఇవాళ కలిగే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ బంకుల దగ్గర చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా, నిన్న సివిల్ సప్లైస్ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఇదంతా మీడియా సృష్టి, అలాగే ఏదైతే సోషల్ మీడియా సృష్టి, ఎక్కడ కూడా ఈ డీజిల్ కొరత కానీ పెట్రోల్ కొరత కానీ లేదు అని చెప్పి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదం. ఒకసారి గౌరవ మంత్రి గారు కూడా చెప్తున్నా, ఒకసారి వచ్చి బంకుల దగ్గర చూడండి. ఇవాళ నో స్టాక్ బోర్డులతో ఎన్ని బంకులు మూతపడి ఉన్నాయో, అలాగే ఏదైతే బంకుల దగ్గర ఉన్న కొద్దిపాటి బంకులు ఏదైతే ఓపెన్ చేసి ఉన్నాయో అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఒకసారి మీరు చూసినట్లయితే రాత్రి 1 గంట 2 గంటలకు కూడా 500-600 మంది ఆ టిన్నులతో ఇక్కడ రైతులు ఏదైతే వాళ్ళు పండించిన పంట ఏదైతే కోసుకోవడానికి ఇవాళ వరి కోత యంత్రాలు ఏదైతే కావాలో, అలాగే ఏదైతే వ్యవసాయానికి ఆధారపడినటువంటి ఏదైతే యంత్రాలు అయితే ఏదైతే ఉంటాయో వాటికి కావాల్సినటువంటి డీజిల్ అందుబాటులో లేక ఇవాళ రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఒకసారి చూడమన్న గౌరవ మంత్రి గారికి కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇవాళ నాయకులకు కానీ చెప్తున్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గానికి తీసుకున్నట్లయితే సుమారు 30,000 ఎకరాలు ఈ ప్రాంతంలో సాగు చేయడం జరిగింది. ఇప్పటికి 10% మాత్రమే కోతలు జరిగినాయి. ఇంకా 90% ఇంకా కోతలు జరగాల్సిన పరిస్థితి. ఇవాళ కూలీలు అందుబాటులో లేని పరిస్థితి. ఇవాళ పూర్తిగా యంత్రాల మీదే ఇవాళ ఆధారపడిన రైతులకి ఇవాళ డీజిల్ కొరతతో వరి కోత యంత్రాలు ఎక్కడ కూడా
దిగి పరిస్థితి, చేలో దిగి పరిస్థితి లేదు. అలాగే ఏదైతే సాగు చేసినటువంటి, ఏదైతే పండించినటువంటి పంటను తరలించాలంటే ట్రాక్టర్లు కావాలి. ట్రాక్టర్లు ఎక్కడ కూడా డీజిల్ లేక ట్రాక్టర్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతం మీ అందరికీ తెలుసు, ఇది యాక్వా రంగానికి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా యాక్వా రంగం మీద ఆధారపడినటువంటి ప్రాంతం. ఎక్కువ శాతం ఈ ప్రాంతం నుంచే ఇవాళ ఉత్పత్తి అయ్యే ప్రాంతం. ఇవాళ యాక్వా రైతుల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఇవాళ కరెంటు, వేసవకాలంలో కరెంటు ఇవాళ ఏదైనా పోయినట్లయితే జనరేటర్లు కావాలి, జనరేటర్లు ఏదైతే దానికి డీజిల్ కావాలి. ఇవాళ ఏదైతే ఆ డీజిల్ లేకపోయినప్పుడు ఖచ్చితంగా అక్కడ పంట నష్టపోయే పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతంలో రైతులకు ఉంటుంది. అలాగే వినియోగదారులు, ఏదైతే గృహానికి సంబంధించి కానీ వినియోగదారులు కానీ ఇవాళ చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఆటో కార్మికులు కానీ ఎవరైతే మన ఏదైతే గూడ్స్ వ్యాన్కి సంబంధించిన ఎవరైతే రోజువారీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డీజిల్ కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు ఒకటే చెప్తున్నా, మీరు ఏదైతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందిని కాదని మీరు విదేశాలకు పంపించి మీ మంత్రులను అక్కడ ఏదో సింగపూర్ పంపించి సింగపూర్లో వ్యవసాయానికి సంబంధించి అక్కడ టెక్నాలజీని నేర్చుకోమని చెప్పి పంపిస్తున్నారు. మీరు ముందు మన ప్రాంతాన్ని చూడండి. మనకేదైతే మన రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని మీరు అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం, ఇవాళ మన పక్క రాష్ట్రాల్లో లేనటువంటి ఇబ్బంది మనకెందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. విజనరీ నాయకులు ఉన్నామని చెప్పి, విజన్ అని చెప్పి ఇవాళ మాట్లాడే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు ఒకటే చెప్తున్నా, మన పక్క రాష్ట్రం నిన్ననే నేను ఒరిస్సా వెళ్ళాను. ఒరిస్సాలో ఎక్కడ ఈ కొరత లేదు, అలాగే తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి డీజిల్ కొరత మన ఆంధ్ర రాష్ట్రంలోనే వచ్చిందంటే ఇది టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్. మీరు ముందస్తుగా ఏదైతే ఇక్కడ వచ్చే ఇబ్బందిని, విపత్తుని మీరు గమనించకుండా మీ మంత్రులు కానీ మీరు కానీ మీ సొంత పనులకో లేకపోతే సొంత స్వలాభాలకో మీరు ఆలోచన చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఈ ప్రాంత రైతులు, మన రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఇబ్బంది తొలగించడానికి మీరు చేయలేదని చెప్పి ఇది టోటల్గా మీ ఫెయిల్యూర్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఏదైతే రాబోయే రోజుల్లో 1-2 రోజుల్లోనే ఈ ఇబ్బందిని సరిచేసి మన ప్రాంత రైతులకు కానీ ఈ రాష్ట్రంలోని ప్రజలకు కానీ ఇబ్బంది కలగకుండా చేయాలి. లేదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ రోడ్డుకి ప్రజల తరఫున పోరాడి ఇవాళ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇవాళ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఒకటే ఈ ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలతో కానీ ఇక్కడ ఉన్న బంకు యజమానులతో కానీ కుమ్ముక్కయ్యి ఏదైతే ఈ ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రేపటితో పోలింగ్ కంప్లీట్ అవుతుంది. ఇవాళ మనం వింటున్నాం డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు రేపు సుమారుగా ఈ 2-3 రోజుల్లోనే పెరుగుతాయని చెప్పి ఇవాళ మనకి సమాచారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి నాయకులు అలాగే ఎవరైతే బంకులు, ఎవరైతే యజమానులు ఎవరైతే ఉన్నారో దీన్నంతా కూడా బ్లాక్ మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఈ రేటు పెరిగితే దాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఆ బంకు యజమానులు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ కుమ్ముక్కయ్యి ఈ డీజిల్ని వీళ్ళందరూ కూడా స్టోర్ చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కొరత లేదని చెప్పి నేను ఇవాళ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకి రైతులకి మంచి చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ 2 రోజుల్లోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ షార్ట్అవుట్ చేసి ప్రజలకు మంచి చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముమ్మడివరం నియోజకవర్గ ప్రజల తరఫున నేను తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.